హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. కొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. ప్రెజెంట్ అయితే నేను వైజాగ్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. సో కొత్త ట్రైన్ జర్నీ. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? కిరండుల్ ప్యాసింజర్. మనమైతే ఈరోజు ఈ ట్రైన్లో అయితే జర్నీ చేయబోతున్నాము. సో మనమైతే ఫుల్ జర్నీ చేయము. వైజాగ్ నుంచి అరకు వరకు అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం. ఈ వర్షాకాలంలో అరకు ఎలా ఉంటుంది అనేది మీకైతే క్లియర్ కట్గా చూపించేస్తాను. మీరైతే పూర్తిగా అయితే వీడియో చూసేయండి. బయలుదేరంగానే స్టార్టింగే మనకి కొండ ప్రాంతంలో కొండ ప్లేస్లు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. మౌంటైన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. సో మనమైతే టన్నెల్ దాటబోతున్నాము. సో ఫస్ట్ టన్నెల్ అన్నమాట ఇది. అందరూ చూపించినట్టయితే కనుక నేను నా వీడియోలో చూపించను. ద బెస్ట్ థింగ్ అయితే కనుక నేను వీడియో క్యాప్చర్ చేసి మీకైతే చూపిస్తాను. యాక్చువల్గా రా ఫుటేజ్ అయితే కనుక 1 hour పైనే వచ్చింది. మీకు ఆ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో ఇది ఒక షార్ట్ వీడియో అనమాట. ఆల్మోస్ట్ ఒక 20 minutes అయితే ఉంటుంది. మీరైతే చూసి ఎంజాయ్ చేసేయండి. ఇంతకీ మీకు అరకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వెళ్ళాలో చెప్పలేదు కదా. సో వర్షాకాలం, శీతాకాలం బెస్ట్ టైమింగ్స్ అనమాట. ఈ రెండిట్లో కూడా మీరు దేనికి వెళ్తారో నేను చెప్పనా, ఏది వెళ్తే బాగుంటుందో. మీరైతే కనుక వర్షాకాలం అయితే ప్రిఫర్ చేయండి. అద్దరిపోద్ది అంతే జర్నీ మాత్రం. అరకు ట్రైన్ జర్నీ మీ జీవితంలో మర్చిపోరు. అలాంటి ఒక జర్నీగా మీకు మిగిలిపోద్ది. శీతాకాలం ఏమవుద్దంటే కాసేపు మీకు మంచు కనిపించిన ట్రైన్ మూవ్ అయ్యే కొద్దీ ఎండ ఎక్కువైపోయి మీకు చిరాకు వచ్చేస్తుంది. అదే వర్షాకాలం అయితే మీకు అలా రాదు. ఫీలింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ కర్వ్స్, ఆ టర్నింగ్స్ అన్నీ అదిరిపోతాయి. దానికి తోడు ఇందులో ఉండే యూత్ మొత్తం అరుస్తూ ఉంటారు, చిన్నల నుంచి పెద్దల వరకు. మీకైతే ఆ ఫీలింగ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకైతే వైజాగ్ దాటిన తర్వాత ఎస్కోట్ అనే ప్లేస్ వస్తుంది. అక్కడి నుంచి అయితే కనుక వ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి. మీరు ట్రైన్ ఎక్కినప్పుడు రైట్ సైడ్ అయితే ప్రిఫర్ చేయండి, లెఫ్ట్ సైడ్ అయితే ప్రిఫర్ చేయొద్దు. జనాలు ఉంటారు, బట్ అయినా సరే రైట్ సైడ్ అయితే ప్రిఫర్ చేయండి. మీ ట్రైన్ జర్నీ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి అనుకుంటే కనుక వెస్టర్డమ్ కోచెస్ అయితే ఉంటాయి. 3 కోచెస్ అయితే ఉంటాయి. మీరైతే కనుక అది బుక్ చేసుకొని దాంట్లో కూడా వెళ్ళొచ్చు. అదైతే కనుక త్రిబుల్ ద ప్రైస్ అనమాట. సో మీకు ఆల్మోస్ట్ 600-700 రూపీస్ పడుతుంది. మీరైతే కనుక చెక్ చేసుకొని ట్రావెల్ చేసేయండి. మొత్తం మనకి 50+ అయితే టన్నల్స్ అయితే వస్తాయి మనకి. సో మనకైతే కనుక ఒక పెద్ద సర్కిల్ అయితే వేస్తాం మనం. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అయితే ట్రావెల్ చేస్తాము. మీరైతే చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ వర్షాకాలంలోనే మిమ్మల్ని ఎందుకు రమ్మని చెప్తున్నానంటే, ఈ వర్షాకాలంలో మీకైతే కనుక గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. సో మీకు అది చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది. మీరైతే కనుక గుర్తుంచుకోండి, వర్షాకాలం అయితే రావడానికి ట్రై చేయండి. మిగతా ఏ సీజన్స్లో వచ్చినా వేసవకాలం వస్తే కనుక ఇంత గ్రీనరీ ఉండదు. మొత్తం ఎండిపోయిన రంగులో ఉంటుంది. మీకైతే కనుక అంత నేచురల్ వ్యూస్ అయితే కనుక నచ్చవు. మన ట్రైన్ ఎందుకు ఆపేశాడు, సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. బబ్బబ్బబ్బబ్బబ్బా, అసలు లొకేషన్లు చూసారండి. ఇది ఒక స్టేషన్ అంటే నమ్ముతారు మీరు? అసలు ఏంటండి ఈ లొకేషన్లు, మైండ్ పోతుంది. చాలా అంటే చాలా నచ్చేసింది నాకైతే ఈ స్పాట్. సో మన ట్రైన్ అయితే ఎస్కోట్ తర్వాత ఫస్ట్ ఆగే ప్లేస్ వచ్చి చీముడిపల్లి. సో మనమైతే ఇప్పుడు ఆ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. మీకైతే కనుక ఒక సజెషన్ అయితే ఇస్తాను. చాలామంది బొర్ర గుహల దగ్గర దిగి అరకైతే వెళ్తారు. మీరైతే కనుక అలా అయితే చేయకండి. మీరైతే ఫస్ట్ అరకెళ్ళిపోండి డైరెక్ట్గా. అక్కడి నుంచి ఆటో మాట్లాడుకుని బొర్ర గుహల దగ్గర ఎండ్ చేసుకోండి. అది బెస్ట్ అనమాట. కోతులు చూసారా, ఎన్ని కోతులు ఉన్నాయో బాబు. అడవి కదా, ఇలాగే ఉంటుంది. స్టేషన్ కూడా భలే ఉంది చూస్తానికి మాత్రం. మనకి చీమిడిపల్లి తర్వాత ఇంకో స్టేషన్ అయితే వస్తుంది. దాని తర్వాత అయితే మనకి బొర్ర గుహలతో ఎండ్ అవుద్ది. సో బొర్ర గుహల తర్వాత మనకి అరకు అనే ప్లేస్ ఉంది. మీరైతే అరకు అయితే వెళ్ళండి. లొకేషన్లు చూసారా, అసలు అద్భుతం 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 అంతే లొకేషన్లు మాత్రం. మీరైతే ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే నా సజెషన్ ఒకటి చెప్పనా. వెస్టర్డమ్ ఓకే, బట్ మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం ఈ జనరల్ కానీ లేదంటే కనుక 2A సిట్టింగ్ కానీ రిజర్వేషన్ తీసేసుకోండి. అందులో అయితే కనుక బెస్ట్ ఎక్స్పీరియన్స్ దొరుకుద్ది మీకు. మనం మాటల్లోనే బొర్ర గుహలు అయితే రీచ్ అయిపోయాము. మీకు ఇంకో పాయింట్ చెప్పనా, యాక్చువల్ జర్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. నిజం చెప్తున్నాను, యాక్చువల్ జర్నీ అయితే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. కానీ జనాలు చూసారా, అందరు ఇక్కడ దిగేస్తున్నారు. నన్ను ట్రస్ట్ చేసి మీరు కనుక అరకు వెళ్దాం అనుకుంటే ఇక్కడి నుంచి చూడండి జర్నీ ఎలా ఉంటుందో, తర్వాత మీరే నమ్ముతారనమాట. సో టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 10:26 అయితే అవుతుంది. ఇక్కడి నుంచి అరకు ఇంకొక 1 hour జర్నీ అయితే టైం పడుతుంది. 1 hour 1.5 hour జర్నీ పడుతుంది. బట్ మీకైతే లొకేషన్కి నాది గ్యారంటీ అనమాట. లొకేషన్లు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మ్యాక్స్ టు మ్యాక్స్
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ టూరిస్టులు అందరూ మనల్ని అయితే కనుక మోసం చేసి ఇక్కడైతే దింపేస్తున్నారు. సో ఇది ఒక బిజినెస్ లెక్క మారిపోయింది. మీరైతే కనుక అలాంటి బిజినెస్లో పడొద్దు. డైరెక్ట్గా మీరు బొర్రా గుహల దగ్గర దిగొద్దు. మీరైతే అరకు వ్యాలీలో అయితే దిగండి. సో మాటల్లోనే మన ట్రైన్ అయితే బొర్రా గుహల దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. సో టైం వచ్చేసరికి 10:28, 2 minutes అయితే కనుక మన ట్రైన్ ఆపారు. మొత్తం ఖాళీ అయిపోయింది. నేను యాక్చువల్గా అరకు రావటం ఇది 3rd time అనమాట. సో ఈ 3 times అయితే కనుక నాకు మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ అయితే మిగిలాయి. సో అందుకని 3rd time ఇప్పుడు నేను ఒక డిఫరెంట్ జర్నీ అయితే చేయబోతున్నాను. సో ఫస్ట్ 2 times అయితే కనుక అక్కడ ఉన్న వాళ్ళ మాట విన్నాను. ఇప్పుడు 3rd time మాత్రం నేనైతే నాకు నచ్చినట్టుగా నేను జర్నీ చేస్తున్నాను. సో ఆ జర్నీ నాకు బాగా నచ్చింది కాబట్టి మీకైతే సజెస్ట్ చేస్తున్నాను. బాయ్ బొర్రా గుహలు, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఇయర్. సో బెస్ట్ టైం వచ్చేసరికి మనకి రైనీ సీజన్. మామూలుగా ఉండే లొకేషన్స్ అయితే మాత్రం వాన పడటానికి సిద్ధంగా ఉంది. మొత్తం చూసారా ఎదరా మొబ్బట్టేసింది. నాకు తెలిసి వాన అయితే పడిపోద్ది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగుంటుందని. నేను జనరల్గా బొర్రా గుహల దగ్గర దిగి ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్తాను. నేను పైకి అరకెళ్ళి అరకులో ట్రైన్ ఎక్కుతాను, నైట్ ట్రైన్. బట్ ఇప్పుడైతే కనుక మార్చేసాను మొత్తం. అబ్బబ్బబ్బబ్బా అసలు ఏంటండి ఎంత గ్రీనరీ ఏంటి, ఆ లొకేషన్స్ ఏంటి, అసలు మైండ్ చెడిపోతుంది అంతే. వాతావరణం దెబ్బకి మారిపోయింది అంతే. ఎన్ని కరువుసో తెలుసా అండి, బోలెడ్ కరువుస్. అండ్ ఆల్సో మెయిన్ వ్యూస్ అన్నీ ఇక్కడి నుంచే మొదలవుతాయి. మీరు చూస్తే షాక్ అవుతారనమాట, ఇంత మంచి ఛాన్సే మనం ఎలా మిస్ అయిపోయామా అని. సో ఎన్ని కరువులో చూడండి. అండ్ వన్ థింగ్, మీకైతే కనుక ట్రైన్లో ఎటువంటి ఫుడ్ ఉండదు. మార్నింగ్ ఇది 6 o'clock బయలుదేరిద్ది కాబట్టి మీరు టిఫిన్ అయితే చేసేయండి. లేదంటే కనుక రైల్వే స్టేషన్ బయట కానీ రైల్వే స్టేషన్లో కానీ టిఫిన్ అయితే కొనుక్కోండి. మీకైతే కనుక ట్రైన్లో ఏమి ప్రొవైడ్ చేయరు, మీకు ఏమి దొరకవు కూడా. అసలు ఆ లొకేషన్ చూసారా, బాబా అదిరిపోయింది అంతే లొకేషన్ మాత్రం. నేను కూడా ఆడ కూర్చున్నట్టుగా కూర్చుందామని ట్రై చేస్తున్నాను. కూర్చుంటే కనుక మీకు ఆ వీడియో కూడా పెడతాను. అసలు చల్లగా తగులుతుందండి గాలి మాత్రం. వాతావరణం ఒక్క దెబ్బకి మారిపోయింది, చల్లగా ఉంది. అసలు ఎంత కూలింగ్ ఉందంటే అంత కూలింగ్ ఉంది. ఇక్కడ దారి కూడా ఉంది. వావ్ నైస్. కార్ వస్తుంది చూసారా, ఇదంతా సాగు భూమి. పంట మన స్టైల్లో లేదు. ఎలా మిస్ అయిపోయాం. ఫాస్ట్గా జరుగుతున్నట్టున్నాయి. ఇలాంటి ప్లేసుల్లో అయితే కనుక మనం స్టే చేసేయాల్సిందే అండి. నేనైతే ట్రై చేశాను కానీ నాకైతే కనుక ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఒక రూమ్ తీసుకుని ఒక 10 days అయితే కనుక స్టే చేద్దామని ట్రై చేశాను కానీ నాకైతే ఆపర్చునిటీ దొరకలేదు. నెక్స్ట్ టైం అయితే ట్రై చేసి ఇక్కడ మొత్తం మీకైతే నేచర్ చూపిస్తా. అబ్బబ్బబ్బబ్బా కరువు చూసారా, నేను ఎక్కడో వెనకాల ఉన్నాను, ఇంజిన్ కనిపిస్తుంది నాకు. అసలు ఏం కరువు అండి, బ్రిటిష్ వాళ్ళు ఏం కట్టారండి బాబు, అదిరిపోయింది అంతే.
భలే ఉంది. ఇట్లా ప్లేస్లో స్టే అయిపోవాలయా, మనకేం తెలీదు. అక్కడ ఒక రోడ్డు నడుచుకుంటూ వెళ్తున్నాడు లెఫ్ట్ సైడ్ రోడ్డు మీద. ఇక్కడ జీవితం అంటే బొర్రా గుహల తర్వాత మనమైతే ఫస్ట్ స్టేషన్కి వచ్చాము. సో అదే కరకవలస. మనమైతే కరకవలసలో అయితే ఉన్నాము. ఇక్కడైతే మనకి టెక్నికల్గా 1 minute అయితే స్టాప్ ఉంది, కానీ చాలాసేపు అయితే ఆపేశారు. ఇటే పక్క చూసారా రెనోవేషన్ వర్క్లు అయితే కనుక ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఎండ అయితే వచ్చేసింది. యాక్చువల్గా వాన పడే సూచనలు ఉన్నాయి, కానీ వాన అయితే పడట్లేదు. నేనైతే ప్రశాంతంగా కూర్చుని పోయాను. ఎవ్వరు లేరు ట్రైన్లో, చెప్తున్నాను కదా, లిటరల్గా ఎవ్వరు లేరు. రెనోవేషన్ జరిగిపోతుంది చూసారా. అటే పక్క కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్కి అయితే మనం వచ్చేసాము. అదిరిపోయింది అసలు లొకేషన్ మాత్రం. నా లైఫ్లో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అనమాట. అసలు మీరు మిస్ అవ్వకూడదండి ఈ ట్రైన్ జర్నీ అయితే మాత్రం. అసలు ఏంటండి ఎంత బాగుంది. అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వస్తేనే నాకు మైండ్ చెడిపోయింది. అసలు ఏంటండి ఇంత గ్రీనరీ, ఎంత బాగుంది, చల్లటి గాలి, ప్రశాంతమైన వాతావరణం, చాలా అంటే చాలా బాగుందండి. మీకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, మనమైతే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్ళబోతున్నాము. ఎంత ఎత్తుందో చూసారా బ్రిడ్జ్, భలే ఉంది. బబ్బబ్బబ్బబ్బా సూపర్. అసలు ఏసీలోకి వచ్చాను నేను. చల్లటి వాతావరణం. ఇప్పుడు దాకా మీకు ఫ్రంట్ షాట్స్ చూపించాను కదా, ఇప్పుడైతే బ్యాక్ షాట్స్ అయితే చూపిస్తాను. చూడండి బ్యాక్ షాట్స్ కూడా ఎంత అద్భుతంగా ఉందో. యాక్చువల్గా శీతాకాలం వస్తే ఇదంతా మూసుకుపోయి ఉండాలి, బట్ అయితే కనుక లేదు. అలాగా మనం వర్షాకాలం వచ్చాం కాబట్టి ఎటువంటి మంచి అయితే లేదు. కానీ ఇదే బెస్ట్ టైం అనమాట. మీకు గ్రీనరీ ఫీల్డ్స్ ఎక్స్పీరియన్స్ కావాలంటే కనుక అదే బెస్ట్ టైం అనమాట. ఇంటికి వెళ్ళము, మై నైచెలుంగి, మై దేకుంగి. రస్తపాలు ఒకటి ఎలా కిందంతా లోయ, మనమైతే పైన బ్రిడ్జ్ మీద ఉన్నాము. ఇది యాక్చువల్గా మారేడుమిల్ దగ్గర ఒక స్పాట్ ఉంటుంది, సేమ్ అలాగే ఉంది ఇక్కడ కూడా లొకేషను. నేను మారేడుమిల్ కూడా వెళ్ళాను, అది కూడా మీకు వీడియోస్ త్వరలోనే వస్తాయి. సరిపోయిందంతే. అరకు నియర్ బై రాగానే ఇంకా మనకి ఫీల్డ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఎంత ప్యాడీ ఫీల్డ్స్ అనుకుంటా, ఇక్కడ నుంచి ఫీల్డ్స్ అయితే మనకి స్టార్ట్ అయిపోయినాయి. మనమైతే అరకు అవుట్స్కట్స్లో ఉన్నాము. ఈ కరువు, ఈ ప్లేస్ నా లైఫ్లో నేను ఇక మర్చిపోలేని జన్మలో కూడా అలాంటి ఒక లొకేషన్ అనమాట ఇది. ఆ బైక్ రైడ్ చూసారా ఎంత బాగుందో. బైక్ రైడ్
మనోడు చక్కగా వాళ్ళ వైఫ్ని ఎక్కించుకొని ప్రశాంతంగా రోడ్డు మీద కొండల మధ్యలో తిరుగుతున్నాడు. నాకు ఈ సీన్ చూడంగానే నాకైతే నువ్వు వస్తానంటే నేను వద్దంతన్న సీన్ అయితే నాకైతే గుర్తొచ్చింది. భలే ఉంది కదా సీన్ చూస్తానికి. మనం మాటల్లోనే అరకు స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఈ ట్రైన్లో కెరండూల్ ఎక్స్ప్రెస్లో కెరండూల్ ప్యాసింజర్ యాక్చువల్లీ ఈ ప్యాసింజర్ ట్రైన్లో ఒక 100% వేసుకుంటే అందులో ఒక 60% అయితే బొర్ర గుహల దగ్గర దిగేస్తారు అండ్ రిమైనింగ్ 40% అయితే మనకి ఇక్కడ దిగేస్తారు. మిగిలిన లోకల్స్ అండ్ కొంతమంది మాత్రం కెరండూల్ వరకు అయితే వెళ్తారు. యాక్చువల్గా ఈ ట్రైన్కి నేను ఫుల్ జర్నీ అయితే చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం అయితే కెరండూల్ వరకు అయితే కనుక నేను వెళ్ళి వీడియో అయితే పెడతాను మీకు. సో ట్రైన్ వెళ్ళిపోతుంది. టైం ల్యాప్స్ అయితే పెట్టాను నేను. అలా వీడియో అయిపోగానే ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి 1 మీదకి అయితే వచ్చేసాను. ప్రజెంట్ అయితే నేను అరకు బయట అయితే ఉన్నాను. చల్లగా ఉంది బట్ నాకు ఎందుకు చెవట్లు పడుతున్నాయి అంటే సో నేను అప్పెక్కి దిగాను కదా, సో దానివల్ల చెవట్లు అయితే పట్టేస్తున్నాయి నాకు తెలిసి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను. సో తిరిగి కొత్త వీడియోతో కలుద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అరకు నుంచి వైజాగ్ వరకు బస్ జర్నీ అయితే చేయబోతున్నాను. సో బస్ జర్నీ వీడియో కూడా మీకైతే కనుక అప్లోడ్ చేశాను, మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేయబోతున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ మాత్రం మర్చిపోకండి. సో తిరిగి కొత్త వీడియోతో కలుద్దాం. అందరికీ బాయ్.